హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజియాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఇడ్లీలోకి చికెన్ షెర్వా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ చికెన్ షెర్వా ఇడ్లీలోకే కాదు, దోశ, రాగి సంగటి, పరోటా, బగారా రైస్ వేటిలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. 2 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర, పుదీనా, పట్టా, లవంగాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గ్రైండ్ చేసుకొని మసాలాని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చికెన్ని తీసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను చికెన్ బోన్స్తో షెర్వా చేస్తున్నాను ఫ్రెండ్స్. చికెన్ బోన్స్తో షెర్వా చాలా బాగుంటుంది. ఒకసారి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఒక 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలని కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటాలు ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలాలు ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలాని వేసుకోవాలి. మసాలాని వేసుకొని పచ్చి వాసన వెళ్ళే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మసాలాని ఫ్రై చేసుకుందాం. మసాలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ ఇలా పైకి వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మన షెర్వాకి సరిపడినంత వాటర్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. మన షెర్వాకి సరిపడినంత వాటర్ని వేసుకొని షెర్వాని ఉడికించుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ షెర్వాని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చికెన్ షెర్వా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చికెన్ బోన్స్ షెర్వా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ చికెన్ షెర్వా. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ చికెన్ షెర్వా ఇడ్లీలోకే కాదు ఫ్రెండ్స్, దోశ, రాగి సంగటి, పరోటా, మన బగారా రైస్ వేటిలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని